వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థన చేసుకుందాము. ట్రిపుల్ ఈ పాంప్లెట్ ఒక్కసారి మీరు వీక్షించండి, యవనస్తులను ప్రోత్సహించండి. శనివారం, ఆదివారం సాయంకాలపు వేళల్లో యవనస్తులకు ఉపయోగపడేటువంటి ప్రత్యేక వాక్య ధ్యానాలు తెలియచేస్తున్నాము. మీ కుటుంబంలో, మీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి యువతీ యువకులను మీరు ప్రోత్సహించండి. క్రైస్తవ సంఘాల్లో యువత నిర్వీర్యంగా ఉంది. ఏ సంఘానికి ఆ సంఘం యొక్క యువతి యువకులు బలముగా వెన్నెముకగా నిలిచే స్థాయిలో ఎదిగేటట్లు ఈ వాక్య ధ్యానాలు ఉపయోగపడతాయి. ఇది ఆరాధన కాదు, ఇది సంఘము కాదు, ఇది ఆధ్యాత్మిక వ్యాయామశాల. క్లియర్ కాన్షియస్నెస్ విత్ ఇంటెగ్రిటీ ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. ఎపిసోడ్ సహకారులు సంఖ్య క్షీణించిపోయింది. ప్రతి విషయాన్ని బట్టి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నారు. ఈ విషయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమస్తము మీరై ఉన్నారు, మీ ద్వారానే సమస్తం కలిగాయి. మీరు లేకుండా ఏది కలగలేదని వాక్యం చెబుతోంది. మీ చిత్తం జరిగించండి. బైబిల్ ముగింపు దిశగా వెళుతున్నాము. మీ కృపా సహాయం ఇవ్వండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచనాలున్నాయి. మీ ఎదుట ఉంచుకోనండి. మొట్టమొదటి 10 వచనాలు యాకోబు విశ్వాసులు తప్పక గ్రహించవలసిన కొన్ని సత్యాలు వ్రాశాడు. మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? వాట్ కాజెస్ quarrels and what causes fights among you? 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. మొదటి శతాబ్దంలో ఆయన ఉన్నాడు. మొదటి శతాబ్దం, క్రీస్తు శకం మొదటి శతాబ్దం. మొదటి శతాబ్దంలో ఆయన అడుగుతున్నాడు క్రైస్తవుల్ని, మీలో యుద్ధాలు, పోరాటాలు వేటి నుంచి కలుగుతున్నాయి? ఆదిమ సంఘంలోనే యుద్ధం, పోరాటం రెండు ఉన్నాయి. 21వ శతాబ్దంలో ఉండటం విశేషం కాదు. ఇవాళ ఎక్కడ చూచిన యుద్ధ వాతావరణమే. యెరూషలేము పట్టణంలో 3 ప్రధాన మతాలు ఉన్నాయి. యూదా మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం. ఈ ముగ్గురు ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నారు. యూదులు యెహోవాను ప్రార్థిస్తారు. మహమ్మదీయులు యెహోవానే, అల్లాను ప్రార్థిస్తారు. క్రైస్తవులు యేసుక్రీస్తు ద్వారా అదే దేవుణ్ణి పూజిస్తారు. 3 ప్రధాన మతాలు, ప్రపంచంలోని 3 ప్రాముఖ్య ప్రధాన మతాలు. 3 religions, 3
డిఫరెంట్ కల్చర్స్. 3 డిఫరెంట్ కల్చర్స్. ముగ్గురికి ఆధారమైనటువంటి గ్రంథాలు ఒకటే. యూదులకు ధర్మశాస్త్రం మరియు కీర్తనల గ్రంథం, క్రైస్తవులకు బైబిల్ గ్రంథం, మహమ్మదీయులకు ఖురాన్ గ్రంథం. ఖురాన్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ బుక్స్ ఆల్సో. టోటల్ ఇన్ఫర్మేషన్ ఖురాన్లో ఉండదు. మిగతా తౌరాత్తులో అంటే ధర్మశాస్త్రంలో, జబూర్లో కీర్తనల్లో, ఇంజిల్లో అంటే గాస్పల్స్లో, ఈ వీటిల్లో ఉన్నది తీసుకుంటాడు. తీసుకుని ఫైనల్ ప్రొఫెట్గా మహమ్మద్ గారు వచ్చారని రాసుకున్నారు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న డూమ్ ఆఫ్ రాక్ దగ్గర నుంచే మహమ్మద్ గారు అసెండ్ అయ్యారు పరలోకానికి అని చెప్పి నమ్ముతారు వాళ్ళు. ఈ 3 మతాలు కూడా చాలా టఫ్ కండిషన్స్ మధ్యలో. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, యెరూషలేము ప్రభుత్వం ఎట్లా ఆర్గనైజ్ చేస్తుంది, ఆ ప్రజలు ఎట్లా దాన్ని భరించగలుగుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితిని అని అంటే, వారి మధ్యలో ఒక గ్రేట్ హార్మనీ. యూదులు, క్రైస్తవులు, మహమ్మదీయులు భిన్నమైనటువంటి మత సిద్ధాంతాలు కలిగినప్పటికీ, సంప్రదాయాలు కలిగినప్పటికీ, ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఆ గవర్నమెంట్ దాన్ని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన చేస్తున్నాడు. ఆయన వరల్డ్ క్రిస్టియన్ ఫోరంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే, we were led by the values of the scripture. కనుక జెరూసలేం నివాసుల్లో యూదులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా అని మేము 3 రకాలుగా చూడం వాళ్ళను. దే ఆల్ ఆర్ ద సిటిజన్స్. వాళ్ళందరి భద్రత మాదే అని అంటూ విలువలను గురించి మాట్లాడాడు ఆయన. మానవ ప్రభుత్వం ఎంత గొప్పదైనా ప్రశ్నించేవాడు విలువలు కలిగిన వాడు, ఆ ప్రభుత్వం తప్పును ప్రశ్నించేవాడు విలువలు కలిగిన వాడు అంటూ దావీదు ఊరియా వృత్తాంతం చెప్పి ఆయన నాతాను యొక్క గట్స్, ధైర్యం, ఆ మనుషుడు నీవే అని ప్రకటించగలిగే ధైర్యం ప్రకటించాడే, ఆ వాల్యూస్ మీద మా పరిపాలన ఉందని చెప్పాడు. నేను ఇక్కడ ఉదాహరణగా దాన్ని ఎందుకు తీసుకున్నానంటే, యెరూషలేములో ఉన్నటువంటి హాట్ కండిషన్స్ ఇవాళ మన సంఘాల్లో లేవు. కానీ యుద్ధాలు, పోరాటాలు ఇవి అవయవములలో నుండి కలుగుతున్న భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటం లేదు. చూడండి, మీరు ఆశిస్తున్నారు, దొరకటం లేదు. నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, సంపాదించుకోలేకపోతున్నారు. పొట్లాడుతున్నారు, దేవుని అడగనందని మీకేం దొరకటం లేదు. యాకోబు ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలన్నీ కూడాను? మీరు 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 అని సంబోధిస్తున్నాడు. దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశాల్లో చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి రాస్తున్నాడు. మీరు మీరు మీరు. ఇజ్రాయేలీలు క్రీస్తు శకం 70లో తరలిపోయారు. కానీ యాకోబు వ్రాసేటప్పటికీ ఇంకా వారు గవర్నర్, అప్పటి గవర్నర్ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టి యూదులను ప్రపంచవ్యాప్తంగా తరిమినటువంటి పరిస్థితి రాకమునుపు రాస్తున్నాడు. అప్పటికే ప్రజలు చెదిరున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుంటే ఆనాటి యూదులకు రాస్తున్నాడు.
ఇవాళ దానిని మనం అన్వయించుకుంటే మన క్రైస్తవ సంఘాల్లో, వ్యక్తుల్లో, కుటుంబాల్లో యుద్ధము, పోరాటానికి కారణం భోగేచ్ఛ. అంతరంగంలో ఉన్నటువంటి ఇచ్ఛలు, లగ్జరీ కొరకైనటువంటి ఆశలు ఇతరుల మీద మనలను పురికొల్పి వ్యాజ్యానికి దింపుతున్నాయి. అందుకనే అంటున్నాడు, మీరు ఆశిస్తున్నారు, దొరకటం లేదు. సంపాదించాలనుకుంటున్నారు, సంపాదించలేకపోతున్నారు. కారణం, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నాట్ అప్ టు డేట్. సరిగా లేదు మీ ప్రవర్తన, మీ సంబంధం దేవునితో సరిచేసుకోవాలి. మీ సహవాసాన్ని దేవునితో సరిచేసుకోవాలి. లేకపోతే మీకు ఏమీ దొరకదు. దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ మీకేమీ దొరకదు అన్నాడు. మీరు అడిగిన భోగముల కొరకే అడుగుతున్నారు, దురుద్దేశంతో అడుగుతున్నారు, కాబట్టి మీకేం దొరకదు. దురుద్దేశంతో దేవుణ్ణి అడగకూడదు. దేవుని నుండి పొందలేం దురుద్దేశంతో అడిగి. కాబట్టి దేవుడు ఇచ్చేది నీ ఉద్దేశాన్ని పరీక్షించి అనే విషయం ఇక్కడ యాకోబు రాస్తున్నాడు. నన్ను నేను అనేక విషయాల్లో పరీక్షించుకుంటున్నప్పుడు నా ఉద్దేశాలు చెక్ చేసుకుంటాను. దేవుడు నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు, అక్కడ నా ఉద్దేశాన్ని నేను పరీక్షించుకోవాలి. దేవుని పరీక్షించక్కర్లేదు, ఎందుకంటే దేవుడు ఖచ్చితమైన వాడు. ఆయనలో ఎప్పుడు ఏ మార్పు లేదు. ఆయన ఇస్తానంటే ఇస్తాడంతే, చేస్తానంటే చేస్తాడు. మనం పొందకపోవటానికి కారణం మనమే అయి ఉంటాం. అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని చిత్తానికి భిన్నంగా దేనిని ఆలోచించినా మన జీవితంలో అది మనకు క్షేమం కాదు. దేవుడు మనకివ్వడు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. నేను రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, 2 గ్రంథాలు కంటిన్యూస్గా 4 బుక్స్ చదివాను. ఈ 3 రోజుల్లో కంప్లీట్ చేసేసాను 4 పుస్తకాలు. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇజ్రాయేలు రాజులు 19 మంది, యోధా రాజులు 20 మంది, వారి యొక్క జీవన విధానంలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినవి. ఒక్కొక్క రాజు యొక్క జీవితంలో ఏమిటి మైనస్, ఎక్కడ లోపం, చాలా స్పష్టంగా లోపాలు రాసుకొచ్చాడు దేవుడు. అవి చదివినప్పుడు ఈ లేఖనం కనిపిస్తుంది. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంతేకాదు, ఎవడు లోకంతో స్నేహం చేయగోరతాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. యెహోషాపాతు రాజు అహాబు అని ఇజ్రాయేలు రాజుతో వియ్యం పొంది అతనింటికి వెళ్ళాడు. అతడు మంచి ఆహార పదార్థాలు వండించి పెట్టాడు, చాలా ఘనమైన ట్రీట్మెంట్ ఇచ్చాడు. దాంతో యెహోషాపాతు పొంగిపోయాడు. బావగారు బ్రహ్మాండంగా చూస్తున్నాడు అనుకున్నాడు. ఈ లోపల అహాబు యుద్ధానికి పోదామనుకున్నప్పుడు ఆ సంఘటన అంతా మీకు తెలిసిందే. యెహోషాపాతు అతనితో, నేను నీ సొంతమైన వాడిని, నీతో యుద్ధానికి వస్తా అన్నాడు. అహాబుని గురించి ప్రవక్త చెప్పేశాడు, నువ్వు వెళితే చస్తావు, వెనక్కి రావని. యుద్ధానికే వెళ్ళారు. దేవుని వాక్కు వచ్చినా కూడా యుద్ధానికి వెళ్ళారు. అహాబు ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. యెహోషాపాతు
వెనక్కి వచ్చాడు. అక్కడ దేవుడు మాట్లాడాడు, నీవు యెహోవాకు వ్యతిరేకమైన వారితో స్నేహం చేశావు, అందుకు దేవుడు నీకు విరోధమయ్యాడు. అలా బైబిల్ గ్రంథంలో చాలామంది రాజుల చరిత్రలో దేవుడు వారికి విరోధమైనట్లుగా రాసింది. రాజుల గ్రంథ చరిత్రలో ఇజ్రాయేలు రాజుల గ్రంథ చరిత్ర అంతా అవినీతిమయం, అక్రమం. లోక స్నేహం ఎందుకు దేవునికి విరుద్ధం? దేవుని పిల్లలు లోకమునకు ప్రత్యేకించబడతారు. లోకము దాని విలువలు దేవుని ఘనపరుచున్నవి కావు. లోకము దేవునికి వ్యతిరేకమైనది కనుక దేవునికి వ్యతిరేకమైన వాటితో మమేకం అవ్వటం ఇజ్రాయేలు రాజుల చరిత్ర అంతా కూడా ఉన్నత స్థానాలను ఏర్పరిచి విగ్రహారాధన చేశారు. రాజులు బయలుదేవతను పూజించారు, బిడలను బలిచ్చారు, అగ్నిగుండాలు దాటించారు. ఇవి దేవునికి హేయమైనటువంటివి. దేవుని సంప్రదించక విగ్రహాలను ఆశ్రయించారు. ఆ కారణం చేత జరిగింది ఏమిటంటే దేవుని యొక్క కోపం వారి మీద మండింది. క్రీస్తు పూర్వం 722లోనే వారు అష్షూరు అను దేశమునకు చెరగా కొనిపోబడ్డారు. యూదా రాజుల్లో 20 మందిలో 12 మంది చెడ్డరాజులు, 8 మంది మంచి రాజులు. వారి కాలంలో వచ్చిన పరిస్థితులు బట్టి దేవుడు బబులోనుకు వారిని క్రీస్తుపూర్వం 586లో పంపాడు. ఆ చరిత్ర అంతా చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లోక స్నేహం అన్నప్పుడు అన్యులను మీరు తిరస్కరించండి అని కాదు. అక్కడ లోక స్నేహము అన్నప్పుడు లోకము ఏ విషయాలలో అయితే దేవుని యొక్క విధానమునకు భిన్నముగా ఉండి పనిచేస్తూ జీవిస్తుంటుందో దానితో ఏకమైనటువంటి ఉద్దేశములతో కూడినటువంటి బ్రతుకులు దేవునికి విరోధమైనటువంటివి. మనకి న్యూ టెస్ట్మెంట్లో కొరింథీ అని ఒక పత్రిక, 2 పత్రికలు ఉన్నాయి. కొరింథీయులకు, ఎఫెస్ ప్రాంతానికి ఎఫెస్సీలకు పత్రిక. అక్కడ అర్తమీదేవి విగ్రహాలు, కొరింథీలో వ్యభిచారం. కనుక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైనటువంటి దైవ వ్యతిరేక విధానాలు, వాటితో స్నేహం, విగ్రహంతో చెలిమి దేవుని ఆగ్రహానికి కారణం. అందుకని అన్నాడు, మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? ఆయన మనలో ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మ మత్సరపడేటంతగా అపేక్షిస్తుందా? అందుకని మన ఆత్మను మనము నిత్యము కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మను పవిత్రముగా, పరిశుద్ధంగా మనం కాపాడుకోవటం మన బాధ్యత. ఇది ఎన్నటన్నిటికీ కావలసినటువంటి అర్హత. కానీ వైఫల్యం చెందుతున్నాము. మనలో ఉన్నటువంటి ఈ శరీరములో ఉన్నటువంటి పాపము యొక్క నియమము మనల్ని లోబరుచుకుని పాపమే చేయిస్తోంది. కనుక దీని నుండి వెలుపటికి రావటానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా, సహాయకుడిగా ఇచ్చాడు. కాబట్టి రోమా 12:2 ప్రకారముగా యు మస్ట్ చేంజ్ యువర్ థింకింగ్, ఇట్ చేంజెస్ యువర్ యాక్షన్స్. నీ క్రియలను నియంత్రించు ఆలోచనలను నీవు మార్చాలి. అదే రూపాంతరం చెందమన్నాడు.
అలా చెందకపోతే మనం భ్రష్టలమే. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెబుతోంది. దీనులకు కృప, అహంకారులకు శిక్ష. అహంకారులను దేవుడు తృణీకరిస్తున్నాడు, దీనులను కృప చూపిస్తున్నాడు. అందువలన దేవుణ్ణి లోబడి జీవించండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అపవాది అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాది అంటే శోధకుడు, ద టెంప్టర్. శోధించేవాడు వెళ్ళిపోతే నువ్వు పాపంలో పడవు. వాడిని నువ్వు ఎదిరించాలి. కనపడ్డ కదా అపవాది అంటే నీ మనస్సును ప్రేరేపిస్తున్న అపవాదిని నీ మనస్సులో పరిశుద్ధాత్మని చేత జయించాలి. దానికి కావలసిన ప్రధానమైనటువంటి ఆయుధం ప్రార్థన, వాక్యము, ధ్యానము నిన్ను అపవాదిని ఎదిరించువానిగా, జయించువానిగా నిలవబెడతాయి. కనుక నీ ప్రార్థన జీవితాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖానికి మీ దుఃఖం, మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చించాలనగా నీవు దేవుని యొద్దకు రావాలి. కమ్ టు ద లార్డ్, దట్ లార్డ్ విల్ కమ్ టు యూ. దేవుని యొద్దకు నువ్వు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు నీవు వచ్చుట దేవునితో నీ సహవాసానికి నీవు వేసే ముందడుగైతే 10 అడుగులు ఆయన ముందేస్తాడు. నీ ఒక్క అడుగు ఆయన వైపు వేయగలిగితే 10 అడుగులు ఆయన ముందు వస్తాడు. ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చి హృదయాన్ని శుద్ధి చేసుకుని, క్రియలను శుభ్రం చేసుకుని, ద్విమనస్కు నుంచి విడుదల పొంది నిత్యము ఆత్మలో పాపం నిమిత్తము దుఃఖముతో, వేదనతో, ఏడ్పుతో, వ్యాకులముతో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నవ్వు దుఃఖానికి, ఆనందం చింతకు మార్చుకోండి. ఏదైతే లోకం ఆనందం, నవ్వు కలిగి చేస్తుందో దాన్ని దుఃఖంగా భావించండి. ఇట్ ఈస్ ద లాస్ ఫర్ యూ. ఇట్ ఈస్ ద లాస్ ఫర్ యూ. అది మీకు క్షేమము ఎన్నటికీ కాదు. అందుకని అన్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. దట్ ఈస్ ద రీజన్. దట్స్ ద రీజన్. Humble yourself before the Lord and he will exalt you. ఆయన మిమ్మల్ని హెచ్చించవలెననగా మీరు ప్రభువు దృష్టిలో మిమ్మును మీరు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నట్ట ఎప్పుడు చేతనవుతుందో హెచ్చింపు నీ జీవితంలో ప్రారంభం అవుతుంది. నువ్వు ఎంత హెచ్చించబడినా దీనుడువుగా నిన్ను నీవు కనపరచుకోవాలి. దేవుని ఎదుట అల్పునిగా, దీనునిగా నిన్ను నీవు కనపరుచుకున్నప్పుడు నీ దేవుడు నీకు మహోన్నతమైన హెచ్చింపునిస్తాడు. మనలో ప్రతి ఒక్కరికి హెచ్చించబడాలని ఉంటుంది, కానీ ఇంటర్నల్ క్యారెక్టర్ బిల్డ్ కాకుండా హెచ్చింపు రాదు. ఒకవేళ హెచ్చింపు వస్తే అది పడిపోవటానికి కారణం అవుతుంది, కానీ నిలబడుటకు స్థిరతకు కారణం కాదు.
ఒక విశ్వాసి హెచ్చింపు పొందాలి అని అంటే ఇంటర్నల్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే అతడు నిలబడగలుగుతాడు. చూడండి, ఈ 10 వచనాల్లోనూ దేవుని యొక్క మాటలు మనలను ఎంతగానో హెచ్చరిస్తున్నాయి, హెచ్చరిక చేస్తున్నాయి. మన హృదయాలలో ఉన్న పోరాటము, యుద్ధము, దురాశ, భోగేచ్ఛ, ఇవన్నింటి నుంచి మనం విడుదల పొందాలి. మనం రక్షించబడిన వారమైనను ఇవి శరీరమును బట్టి మనలో రేకెత్తుతూ ఉంటాయి. వీటిని ఆత్మచేత, ప్రార్థన చేత, ఉపవాసము చేత, వాక్య ధ్యానముల చేత జయిస్తూ ఉండాలి. విశ్వాసము చేత జయ జీవితాన్ని కొనసాగించాలి. ఈ ప్యాంప్లెట్ ఒకసారి చూడండి. ఈ ప్యాంప్లెట్ నేను ప్రతిరోజు ఒక 2 నిమిషాలు టైం తీసుకొని ఇస్తున్నాను. యవనస్తుల జీవితాలు మారాలి అనేది ఆశ. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాలో పోరాటాలు, యుద్ధాలు, మా భోగేచ్ఛల కారణంగానే లోక స్నేహం నీకు విరోధం. అయినా మేము లోకంతోనే స్నేహం చేస్తున్నాము. లోకము మమ్ములను నీ నుండి దూరం తీసుకెళ్తుంది. లోకము మమ్ములను చల్లార్చేస్తుంది ఆత్మలో. ఇది గుర్తెరుగుటకు సహాయం చేయము. మీ చేతులకు మీ బిడ్డలను సమర్పిస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి ఫైనాన్షియల్గా మీ గ్రేస్ రెస్పాన్స్ మనం అడుగుతున్నాము. ఈకి అనేకులు యవ్వనులు వచ్చి వినియోగించుకునే భాగ్యం ఇవ్వండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును కాక, ఆమేన్. దూతలు నిత్యము స్తుతింపగా, 4 జీవులు కీర్తింపగా. దూతలు నిత్యము స్తుతింపగా, 4 జీవులు కీర్తింపగా. స్తుతుల మధ్యలో వసించు దేవా, స్తుతుల మధ్యలో వసించు దేవా. నా స్తుతి గీతము నీకే దేవా, నా స్తుతి గీతము నీకే ప్రభువా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా, నా చాలిన దేవుడా. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన. వధింపబడిన ఓ గొర్రె పిల్ల, వధింపబడిన ఓ గొర్రె పిల్ల. యుగ యుగములకు నీకే మహిమ.